మనకు తెలియదు, ఏదైనా తొలగిస్తున్నారు. దానికంటే మీరు అడిగిన రెండో ప్రశ్న ఉంది కదా, నిన్న పవన్ కళ్యాణ్ ఉప ముఖ్యమంత్రి మెగా బ్రదరు ఓజీ ఆయన మెగా కాంప్లిమెంట్స్ ఇచ్చారు చంద్రబాబు నాయుడు గారికి. మెగా కాంప్లిమెంట్స్ ఎందుకంట, మెగా డిఎస్సి బాగా పూర్తి చేసినందుకు కాంప్లిమెంట్స్ అంట. మెగాస్టార్ను తిట్టిన దానికి మాకు ఏమంటాడా పవన్ కళ్యాణ్ అని అందరూ ఎదురు చూస్తుంటే, కనీసం విచారము ఇలాంటివి జరగకూడదని కూడా అనకుండా మెగా కాంప్లిమెంట్స్ ఇచ్చి మరీ పంపించారంటే కలియుగంలో ఇలాంటివన్నీ జరుగుతాయని వెనకడికి వీరబ్రహ్మేంద్ర స్వామి ఎప్పుడో చెప్పే ఉన్నాడు. వాస్తవానికి నిజంగా రాజకీయాలు చేయొచ్చు, సర్దుబాటు చేసుకోవచ్చు. కొంతమంది నాలాంటి వాళ్ళ దగ్గర కింద కామెంట్ పెడుతున్నాను. నేను ఒక్క పొరపాటు మాట కూడా మాట్లాడలేదు. ఓన్లీ థింగ్ ఈజ్ ఇట్ నీడ్స్ ఎ రియాక్షన్, ఇట్ నీడ్స్ ఎ రెస్పాన్స్, ఇట్ నీడ్స్ ఎ కరెక్షన్, ఇట్ నీడ్స్ అన్ రీఅడ్జస్ట్మెంట్. అవేం చేయకపోగా మెగా కాంప్లిమెంట్స్, మెగాస్టార్ను తిట్టిన సందర్భంలో మెగా కాంప్లిమెంట్స్ ఇవ్వడం ద్వారా పవర్ స్టార్ ఏమి సంకేతాలు ఇస్తున్నారు అన్నదైతే ఆలోచించాల్సిన విషయం. మెగా డిఎస్సి గురించి మెచ్చుకోండి, లేకపోతే ఆటో కార్మికులకు సంక్షేమ చర్యల గురించి మీరు మెచ్చుకోండి, కానీ మెచ్చుకునే ముందు నొచ్చుకున్నారా లేదా? చిరంజీవి గురించి నేను నొచ్చుకున్నానన్న ఒక మాట మీ నోట్లో నుంచి వచ్చి ఉంటే జన సైనికులు నొచ్చుకోకుండా ఉండేవాళ్ళు. ఇప్పుడు జన సైనికులు అక్కడికి వెళ్ళిన తర్వాత ఆయన సెటరైట్ చేస్తాడు, అక్కడ విశ్వరూపం చూపిస్తాడు, ఇవన్నీ పెట్టారు. అవేమీ జరగలేదు. కాబట్టి పవన్ తీరు మీద తప్పకుండా జన సైనికులు అయితే షాక్ అయ్యారు. ఇంకోటి కూడా అంటున్నారు కొంతమంది, మేము బాగుంటే మీకేమండి, మీరు మా మధ్య తగాదాలు పెట్టాలని చూస్తున్నారా? సార్, రాజకీయాల్లో పద్ధతులు పాటించాలన్నది మేము సర్దుకుంటాము, రోడ్డు మీద పొడుచుకుంటాము, లేకపోతే ఇంకోటి చేసుకుంటాము, తిట్టుకుంటాము. మీరే తిట్టుకోలేదు సార్. మీరు ఒక ముఖ్యమంత్రి, అప్పటి ఒక ముఖ్యమంత్రిని తిట్టారు, సినిమా పరిశ్రమను తిట్టారు, 2 సామాజిక తరగతులు లేదా కులాలకు సంబంధించిన అపార్థాలకు కూడా కొంచెం అవకాశం ఇచ్చారు. రాజకీయాల్లో లేనిపోని ఒక మొత్తం అంశాలు, పీపీపీ పోయింది, మెడికల్ కాలేజీలు పోయాయి, చాలా అంశాలు పోయి దీని చుట్టే జరిగే పరిస్థితి తెచ్చారు. వీటిని ఏం కరెక్ట్ చేసుకోలేదే. కాబట్టి చాలా ఇలాంటి పరిస్థితి అయితే ఎప్పుడు వచ్చి ఉండదు. ఇంత తీవ్రమైన సమయంలో కూడా నిశ్శబ్దం ద్వారా మాట్లాడగలిగిన స్థితిలో లేనంటే అసహాయతలో ఉన్నాము. ఒక అసహాయతలో ఉన్నారా, నిస్సహాయతలో ఉన్నారా, లేదా మాట్లాడొద్దని వాళ్ళు ఎవరన్నా కట్టడి చేశారా? తెలీదు మనకు. ఆయనేమో అపార్థం అన్నాడు, ఈయనేం మాట్లాడలేదు. మళ్ళీ మీరు ఇంకోటి కూడా దీనికి కొసమెరుపు కలపాలి. బాలయ్య బాబు నిన్న విజయవాడ ఉత్సవంలో మాట్లాడుతూ మా బావ చాలా ఇది ఆయన విజన్, అవన్నీ మళ్ళీ అన్ని విజన్లలో ఈ చిన్న సర్దుబాటు విజన్. మరి ఇంకొకరు ఎవరైనా మాట్లాడితే సోషల్ మీడియాలో ఎవరైనా అంటేనే మనం చాలా తీవ్ర చర్యలు తీసుకున్నాం కదా. అటువంటిది బాధ్యత కలిగిన 3 సార్లు శాసనసభ్యుడు, అగ్ర కథానాయకుడు, చాలా పాలక కుటుంబంలో ప్రముఖుడు, ఆయన మాట్లాడిన దాని మీద ఎందుకు సార్ చేసుకోలేదు? నిజంగా ఇది సెండింగ్ ఏ బ్యాడ్ మెసేజ్, ఒక రాంగ్ మెసేజ్ అయితే ఇచ్చారు. అంతా గప్ చిప్ అని. దీనికే ఇంకోటి కూడా ఉంది, నేను చివరిలో మనం బాలయ్య పాయింట్ అని. ఇప్పుడు వైసీపీ వాళ్ళు వచ్చి వాళ్ళు ఏమంటారు, అసలు మీరు ఇలా అంటారా, జగన్ అనకూడదు. నిజంగా సైకో కాదు ఇది అనడం చాలా పొరపాటు. దాన్ని మనం చాలాసార్లు చెప్పాం. ఆయన అవునా కాదా వేరే విషయం, కానీ జగన్ సైకో అంటున్నందుకు కోపడుతూ బాలయ్య మెంటల్ వాళ్ళని ఎందుకంటే తిడతారు? రాజకీయ నాయకుల యొక్క స్వార్థ రాజకీయాలు, వాళ్ళ విన్యాసాలు, ఎత్తుగడలు, పాచికలకు మానసికమైన అనారోగ్యానికి గురయ్యే వాళ్ళను మీరు బాధ పెట్టకండి. వికలాంగులు అనే పదమే వాడకూడదు, దివ్యాంగులు అనాలని మనం చెప్తూ ఉంటే మానసిక అస్వస్థతకు గురైన వాళ్లను మెంటల్ అనే పదం వాడడమే ఒక పొరపాటు. సో ఇప్పుడు వీళ్ళేమంటారు, మీరు ఈయన ఇలా అంటారు అనడం తప్పు. కానీ మీరు అప్పుడు మీరు మెంటల్ సర్టిఫికేట్ తెచ్చుకున్నారు, మీరు మెంటల్ వాళ్ళు అని వీళ్ళు. ఏంటి సార్ ఇది? ఒకవేళ కేసుల్లో అనేక సర్టిఫికేట్ తెచ్చుకొని బయటపడడానికి ట్రై చేస్తుండొచ్చు. పైగా దీనికి మా రాజశేఖర రెడ్డి గారే కారణం, ఆయన దాతృత్వం, ఆయన ఔదార్యం, ఆయన ఔన్నత్యం కారణం అంటున్నారు. అంటే 2 విషయాలు సార్. అంటే అసలు మొత్తం మన న్యాయ వ్యవస్థ, పోలీస్ వ్యవస్థను కూడా ఇక్కడ ప్రశ్నార్థకం చేస్తుంది. నేను ఆ రోజుల్లో కూడా వ్యాసం రాశాను, చట్టానికి కళ్ళు లేవు తమ్ముడు, న్యాయానికి ఇల్లు లేదు తమ్ముడు ఎప్పుడు అని. చిరంజీవి చట్టానికి కళ్ళు లేవు